కారు పాటోళ్ళ 25 ఏళ్ల పండుగ జోర్దార్గా అయింది పోండ్రి. ఏం జనం ఎటు చూసినా ఉష్కబోస్తే రాలేనంత మంది పబ్లిక్ వచ్చిండ్రు. ఇక షాన్నాళ్ళకు బయటకు వచ్చిన కేసీఆర్ సారు ఇటు కాంగ్రెస్ వాళ్ళకు అటు బీజేపీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఆ ముచ్చట్లు కూడా అరుచుకుందాం పాది. తెలంగాణ కోసం కారు పార్టీ పుట్టి నిన్నటికి 25 ఏండ్లయింది. వరంగల్ కాడ జోర్దార్గా సభ పెట్టిండ్రు. పబ్లిక్ అయితే చిన్నగా రాలేదు పోండ్రి. వరంగల్లుకు వచ్చే తొవ్వలన్నీ గులాబీ జెండాల బండ్లతోనే నిండిపోయినాయి. పుట్టలకెళ్ళి చీమలెళ్ళినట్టే వచ్చిండ్రు పబ్లిక్. ఇక మాపడికి కేసీఆర్ సార్ వచ్చి మాట్లాడిండు. కాంగ్రెస్ సర్కారోళ్ళు చెప్పిన మాటలు ఎగవెట్టిన పనులన్నీ చెప్పుకొచ్చిండు సారు. తెలంగాణకు అసలు దుష్మన్ కాంగ్రెసేనని మస్తు గరమైండు. ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని. స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? 2 లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నరా? ఇటువంటివి చెప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పాను. వాళ్ళ నోటికి మొక్కాలి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నరా? పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మోల్కాల్చడానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా సర్కారును కూలగొట్టడానికి కేసీఆర్ చూస్తున్నాడని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, దాని మీద ఏమన్నాడో చూడుర్రి. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. ఇక కేంద్రంలో ఉన్న సర్కారోళ్ళు అన్నలను చంపుతున్న దాని మీద కూడా కేసీఆర్ సారు గరమైండు. ఇట్లా పానాలు తీసుడు పద్ధతేనా? వాళ్ళతోని మాట్లాడుండని సలహా ఇచ్చిండు. కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. లీడర్లనే కాదు, పోలీసు వాళ్ళని కూడా అరుచుకున్నాడు. మా ఓళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు, మేము వచ్చినాక వాళ్ళను ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదని వార్నింగ్ ఇచ్చిండు. పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాలమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, 100కు 100% ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. ఇట్లా చాలా ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. మళ్ళొచ్చేది కారు పార్టీ సర్కారేనని కేడర్లా మస్తు జోష్ నింపిండు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాది నర్దానికి సభ పెడితేనే ఇంతమంది వచ్చిండ్రంటే పబ్లిక్ లా ఎంత కోపమున్నదో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని వరంగల్ పోయే తొవ్వంటున్న ఊరోళ్ళు మాట్లాడుకుంటున్నారు.